జపాకుసుమసంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మిం దివాకరం. ప్రేక్షకులకి నమస్కారం. అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకున్నట్టయితే 5వ ఇంట శని, 9వ ఇంట శుక్రుడు వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి. ఈ రాశివారు విశేషంగా మనకి పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగాలేదు. ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా అక్టోబర్ నెలలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మీ పర్సనల్ లైఫ్కు సంబంధించి భార్యాభర్తల మధ్యలో ఏవైనా చికాకులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అంటే గనక కాస్త జాగ్రత్త వహించండి. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఇద్దరు కలిసి, అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకోకపోయినా ఒకరికొకరు పరస్పరం చెప్పుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయండి. అర్ధనారీశ్వర స్వామి యొక్క దేవాలయ దర్శనము భార్యాభర్తలకు విశేషంగా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయానికి వస్తే మీకు తిరుగు లేకుండా ఈ నెలంతా కూడా ఉంది. ఒక బాణం ఎలా అయితే దూసుకొని పోతుందో అలా పోతారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే వచ్చి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే కాస్త డల్ అయిపోయి బాధపడేటువంటి విషయం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ రాశివారు విశేషంగా ఏవైనా సరే అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడము, మృత్యుంజయ మంత్రాన్ని జపించడం మంచిది. మృత్యుంజయ మంత్రాన్ని జపించమని ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అని. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి అంతగా బాగోలేదు ఈ నెలలో. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. మృత్యుంజయ మంత్రము త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుగమయ వందనాత్ మృత్యోర్ముక్షి హిమామృతాత్ అనే మంత్రము. లేదండి ఇంకేదన్నా చెప్పండి మేము పాటిస్తాము అంటే గనక మీరు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి రోజు ఈ అక్టోబర్ నెలలో 30 రోజులు కూడా సూర్యుడికి అభిముఖంగా నిల్చొని 2 చేతులు పైకి పెట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఇది అన్ని రాశుల వారు చేయొచ్చు, విశేషంగా ఈ ధనుస్సు రాశి వారు చేయండి. ఏమనాలండి? ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అనేటువంటి మంత్రాన్ని మీరు చేయండి. సూర్య నమస్కారాలు చేస్తాను అంటే వాళ్ళు సంతోషంగా సూర్య నమస్కారాలు చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ రాశి వారికి దక్కుతాయి. ఇక ఈ నెలలో మీరు ఎవరికైనా మీ భార్యకి కానీ పిల్లలకి కానీ ఏవైనా బహుమతులు ఇవ్వాలి అంటే కనుక కాస్త ఆచితూచి వారికి తీసుకుంటారా లేదా అనేటువంటిది, వారికి ఏది ఇష్టమో తెలుసుకొని మీరు బహుమతి ఇచ్చే ప్రయత్నం చేయండి. వారికి నచ్చంది ఇస్తే ఇప్పటికే సఖ్యత తగ్గినటువంటి కుటుంబంలో ఇంకా ఇబ్బంది పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే విద్యార్థుల విషయానికి వస్తే చెప్పినట్టుగా ప్రొఫెషనల్ లైఫ్ కిందికి వస్తుంది కాబట్టి విద్యార్థులు మంచి ఉత్తమమైనటువంటి విద్యను అభ్యసిస్తారు. గురుగ్రహం బాలేని వారు కూడా విద్యార్థుల్లో చదువుతో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే వాటిలో కూడా మంచి ప్రావీణ్యం పొందేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఏవైనా సరే కోర్టు వ్యవహారాలు గొడవల్లో కనుక ఉంటే మీదే పై చేయిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఏదైతే డెసిషన్ కోసం చూస్తున్నారో అద్భుతంగా వస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అప్పులు, వీటికి సంబంధించి అంటే ఒక వ్యక్తికి 10 లక్షల అప్పు ఉందండి, ₹1,00,00,000 ఆస్తుంది. ఈ 10 లక్షల కోసం ₹1,00,00,000 ఆస్తిని అయితే అమ్ముకోలేడు కదా. అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు మన చుట్టూ. కాబట్టి వీరు విశేషంగా ఏం చేయండి అంటే కనకదారా స్తవ స్తోత్రం, ఈ కనకదారా స్తోత్రాన్ని మనం ఎప్పుడైతే ప్రతి దినము కూడా వినండి మొదలైతే, తర్వాతకి చదివే ప్రయత్నం కూడా చేయండి. మీరు ఎప్పుడైతే ఇవి చదువుతూ ఉంటారో, ఇప్పుడు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉన్నట్టు కాకుండా, అంటే ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనం ఏదైనా మంత్రం చెప్పాలి, చదవాలి అంటే మంత్రం చదువుతూ వెళ్తాం. ఆఫీస్లో పరిస్థితి ఏమిటి, ఇవాళ ఏం కూర చేశారు, ఇవంతా బాగానే ఉంటుందా, నా బండి నిన్న పెట్రోల్ అయిపోయి వచ్చింది ఇప్పుడు పోతానా లేదా, ఇవన్నీ మైండ్లోకి వస్తాయి. అవి ఏవి రావద్దు. మీరు కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చుంటే ఆదిశంకరులు ఎలా ఊహించుకున్నారంటే ఈ మంత్రం రాసేటప్పుడు అలా ఊహించుకోవాలి. ఇది మీకే కదండి, అన్ని రాష్ట్రాల వారికి వర్తిస్తుంది. ఆ కనకదార స్తోత్రం వచ్చేటప్పుడు ఆ కళ్ళు మూసుకుంటే అమ్మవారు మీ ముందు నిల్చుంది.
అమ్మవారి పాదముల దగ్గర నుంచి ఆపాదమస్తకంగా మీరు అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తున్నారు. ఇంటికి వచ్చిన అతిథికి ఏం చేస్తారు? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, ముఖం కడుక్కోవడానికి నీళ్ళు, అమ్మవారికి మీరు అన్నీ చేసినట్టుగా భావన చేయండి. ఆ మంత్రం చదువుతూనే ఉండాలి. చదువుతూ మీరు అమ్మవారిని తదేకంగా ఒక మామిడి పండు జ్యూస్ ఇస్తే ఎలా తాగేస్తారో అమ్మవారి దర్శనాన్ని అలా తాగేసి అమ్మవారి మంత్రం అలా చేయండి. ఎన్ని దారిద్ర బాధలున్నా పోతాయట. ఐశ్వర్య సంపన్నవంతులు అవుతారు. ఐశ్వర్యవంతులు అంటే మళ్ళీ డబ్బు కాదండి, కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, వీలైతే ఒకరికి ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడం, ఇవన్నీ కూడా దారిద్ర బాధ నుండి బయటికి వేయడమే. మీకు అప్పున్నా మీ అప్పు కొంత తీర్చి, సర్లే తీర్చావు కదా మళ్ళీ తర్వాత నువ్వు ఇస్తావు అన్న ధైర్యం మీకు ఇవ్వడం. ఇప్పుడు డబ్బులు అడిగే వాళ్ళు వెంటబడుతుంటే కదండి బాధ. ఎప్పుడైతే సర్లేరా నువ్వు ఇచ్చావుగా మళ్ళీ నువ్వు ఇయ్యి అని ధైర్యం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, కంటి నిండా నిద్రపోతారు ప్రశాంతంగా. కాబట్టి అలాంటి దారిద్ర్య బాధలు ఉన్న వారందరికీ కూడా దోషములన్నీ పోయేటట్టుగా కనకదార స్తోత్రం చదువుకోండి. ఇక ఎవరైనా రాజకీయ సినీ రంగాల్లో ఉన్నవారు కనుక ఉంటే వారందరికీ కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాలే ఉన్నాయి. కానీ మీరు అనుకున్నటువంటి బెంచ్ మార్క్ రీచ్ అవ్వలేదని మాత్రం ఎప్పుడూ బాధపడకండి. అంటే నేను ఇంత అనుకున్నా, ఇంత గొప్పగా ఊహించుకున్నా, నాకు ఈసారి పార్టీలో నా క్యాడర్ ఇక్కడ దాకా వెళ్తుంది అనుకున్నా, నేను ఇప్పటి వరకు ఈ లీడర్గా ఉన్నా, ఇంకా ముందుకు వెళ్తా అనుకున్నా, నేను సినిమాలో నా క్యారెక్టర్ ఇది, లేదా యాంకర్స్లో ఉండేవాళ్ళు కానీ, లేకుంటే జర్నలిస్టులు కానీ, ఆర్టిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా ఎలా ఉంటుందనంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేసా ఇంత రాలేదు, అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండండి, హ్యాపీగా ఉంటారు. అంత మంచి పొజిషన్లో మీరు ఈ యొక్క నెలలో ఉండే అవకాశం ఉంది. అలాగే విశేషంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి ఎవరైనా లెక్చరర్స్ ఉంటే, ఎవరైనా టీచర్స్ ఉంటే, ఎవరైనా సరే అర్చక వృత్తిలో ఉంటే వీరందరూ కూడా చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని ఏమిటి అని అంటే గురుగ్రహానికి సంబంధించిన జపాన్ని చేయించుకోండి. ఎవరైనా అర్చక స్వాములు లేదా అర్చకులు అయితే వారి స్వయంగా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా బీజాక్షరాలు అని ఉంటాయండి. ఆ బీజాక్షరాలు ఓం హ్రాం హ్రీం హ్రౌం సాసు గురుగ్రహాయ నమః బృహస్పతి నమః అని ఉంటుంది. ఇలాంటి మంత్రంతో దగ్గర ఎంత యథాశక్తి, ఇంతే సంఖ్య చేయాలని లేకుండా యథాశక్తి మీరు జపం చేయించుకోండి. దానివల్ల విశేషమైన ప్రతిఫలాలు దక్కుతాయి. ఇక వీరు ఆవు నెయ్యితోని అమ్మవారి నవరాత్రుల్లో కూడా ఆవు నెయ్యితోని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, వీలైతే మీరే ఆవు పాలు తెచ్చుకొని నెయ్యి కాస్తే మంచిది. లేదండి అంటే కనుక మంచి బ్రాండెడ్ కంపెనీ ఏదైతే ఉందో దాంతో ఆవు నెయ్యి తీసుకొచ్చి, చాలామంది ముద్దగా ఉన్న ఆవు నెయ్యి వేస్తారండి. ఆవు నేతిని కరగబెట్టి నూనెలా ఒక మట్టి పాత్రలో ఉంచి, లేదా పిండితో చేసినటువంటి పదార్థంలో మీరు ఒత్తి వేసి, తెల్లటి ఒత్తి వేసి మీరు దీపారాధన 9 రోజులు చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని దక్కుతాయి. ఇక అమ్మవారికి సంబంధించి మీరు మహిషాసుర మర్దినికి సంబంధించినటువంటి రోజున విశేషంగా ఎక్కడో ఒక మండపంలోనో దేవాలయంలోనో అమ్మవారి దేవాలయంలో పూజ చేయించండి. మంచి విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ధనుస్సు రాశికి సంబంధించి మీరు ఎవరైతే అమ్మాయిని కానీ అమ్మాయిలైతే అబ్బాయిని కానీ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నారో, వారు మంచివారా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారో ప్రొసీడ్ అవ్వచ్చు. వారు మంచి సంబంధమే. జాతకరీత్యా మీకు బాగా కుదిరింది అంటే చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా మీరు వివాహం చేసుకోవచ్చు. డెసిషన్ తీసుకోవడం మాత్రం ఆలస్యం చేస్తే అది వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ సంబంధం చూసి పెళ్లి చూపులయ్యి పరస్పరం మాట్లాడుకొని ఉండి ఒకరి ఐడియాలజీ ఒకరికి నచ్చి ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వడమే మంచిది. ఇలా వివాహానికి సంబంధించి ఏవైనా సరే తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ రాశివారు విశేషంగా తీసుకోండి. ఇక ఏవైనా సరే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, డబ్బులు రావాలి అంటే, డబ్బులు రావాలంటే తొందరగా తీసేసుకోండి. డబ్బులు ఇవ్వాలి అంటే మీకు ఎవరన్నా అప్పు తీర్చాలి అంటే ఈ మాసంలో విశేషంగా అప్పు తీర్చడం మంచిది. వృధా ఖర్చులు తగ్గించుకోవడం కూడా మంచిది. ఇవి ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు. స్వస్తి.